ఆర్టీవీ ప్రేక్షకులందరికీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పర్వదినాన ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాలు కూడా భక్తులతో కిక్కిచ్చిపోయాయి. ప్రస్తుతం నేను పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాను. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. ఇంకోవైపు ఆలయాన్ని కూడా చాలా అందంగా అలంకరించారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు మామిడి తోరణాలు అదేవిధంగా పూలతోని ఎంతో అందంగా అలంకరించారు. ఈ రోజు ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఉదయం నుంచి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేకమైన అభిషేకాలు కావచ్చు, పూజలు చేస్తున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున అందరూ కూడా హిందువులందరూ కూడా ఆలయాలకు వస్తూ ఉంటారు, అటు మొక్కులు సమర్పించుకుంటారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు మొత్తం ఉదయం నుంచి కూడా ఇదే విధంగా క్రౌడ్ అనేది కొనసాగుతున్నది. క్రౌడ్ కొనసాగి వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనం అయ్యేందుకు కూడా ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఒకవైపు దర్శనం అనేది ప్రశాంతంగా కొనసాగేందుకు కూడా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఒకవైపు ఆలయాల్లో ఒకవైపు శోభ అనేది కనిపిస్తుంది. ఉగాది సందర్భంగా ప్రతి ఆలయం కూడా ఎంతో అందంగా ముస్తాబ్ చేసి ఉదయం నుంచి కూడా, ఎందుకంటే ఇటు ఉగాదిని కొత్త నామ సంవత్సరంగా పరిగణిస్తూ ఉంటారు, కొత్త తెలుగు సంవత్సరంగా పరిగణిస్తారు. దీంతో పెద్ద ఎత్తున అందరూ కూడా ఒక సెంటిమెంట్గా వస్తుంటుంది. ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఇక్కడ అమ్మవారిని పూజించడం, మొక్కుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ రోజు చేస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉంటారంటూ కూడా చాలా మంది భావిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఇటు చిన్నపిల్లల్ని తీసుకొని పెద్దవారి వరకు పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి గురువారం ఆదివారం ఇలానే ఉంటుంది. కానీ ఈ రోజు ఉగాది కావడంతో పెద్ద ఎత్తున ఇటు భక్తులు తరలి వచ్చి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి విశ్వాసం కావచ్చు. మొత్తం కూడా ఉదయం 4 గంటల నుంచి ఇదే విధంగా క్రౌడ్ అనేది కొనసాగుతుంది. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఆలయం ప్రాంగణం మొత్తం కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మొత్తం ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్న ఎలాంటి ఆకతాయిలకు తావు లేకుండా మొత్తం కూడా భారీ బందోబస్తు కూడా చేస్తున్నారు. మనం చూస్తున్న వీడియోస్ లో మొత్తం అందరూ వచ్చి ఈ రోజు ప్రత్యేకమైనటువంటి రోజులు కావచ్చు, హిందువులు ఎంతో ప్రత్యేకంగా భావిస్తుంటారు. ఉగాది పర్వదినాన్ని దీంతో పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి ఇక్కడ ఈ రోజు కనుక అమ్మవారిని కొలిచితే ఈ రోజు అంటూ శుభాలు జరుగుతాయని కూడా చాలా మంది విశ్వసిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఎంట్రీ ఎగ్జిట్ రెండు కూడా ఏర్పాటు చేసి ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఈజీగా పోయేందుకు వచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసే ప్రత్యేకమైన వాలంటీర్స్ ఏర్పాటు చేసి ఇంకోవైపు పోలీసులు కావచ్చు మొత్తం కూడా ఎక్కడికక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి దర్శనం అనేది ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో విజువల్స్ కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వస్తున్నారు, పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. అండ్ ఈ ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ నుండి వచ్చారు? యూసఫ్ కూడా ఏంటి ఏం మొక్కున్నారు ఏంటి ఈరోజు? అందరం బాగుండాలని. ఉగాది ఏంటి సెంటిమెంటా ఏంటి ఇట్లా గుడికి టెంపుల్? మా తెలుగు వారికి ఉగాది స్పెషల్గా అమ్మవారి దగ్గరికి వచ్చామండి. ఉగాది స్పెషల్గా మాకు రావాలనేసి అనుకున్నాం, వచ్చేసాం గుడి. ఇంటి దగ్గర ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? అన్ని ఉగాది పచ్చళ్ళు అన్నీ చేసుకున్నాం అన్నట్టు, పచ్చడి మామిడికాయ చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి ఇక్కడ ఇంటి దగ్గర ఒకవైపు పచ్చడి కావచ్చు ఇవన్నీ చేసి తర్వాత ఇక్కడికి వచ్చి మొత్తం అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ బారిగేట్స్ ఏర్పాటు చేసి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేసి వచ్చిన వారికి అనేది దర్శనం ఈజీగా ఎందుకు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈసారి పరాభవ నామ ఉగాది కావటంతో పెద్ద ఎత్తున ప్రతి దానికి ఒక తిథి కావచ్చు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఈసారి కూడా ప్రత్యేకంగా ఉండటంతో ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. ఈరోజు వచ్చి అన్నీ కూడా ఒకవైపు దర్శించుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ నుండి వస్తున్నారు చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తల్లి ఎక్కడ నుండి వస్తుంది? కొండాపూర్ నుంచి వస్తాం. ఏంటి ఉగాది స్పెషల్ ఏంటి? ఏం నథింగ్, రెగ్యులర్గా ఉన్నట్టే ఉంది. సో ఇంటి దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? బాగా చేసాము, మామిడికాయ పచ్చడి చేసాము, తిన్నాము, వచ్చాము. ఇంకా
సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున వస్తున్నారు వచ్చి ఇక్కడ ఈరోజు దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఫ్యామిలీతో కావచ్చు, ఇటు ఫ్రెండ్స్తో కావచ్చు పెద్ద ఎత్తున వస్తున్నారు వచ్చి మొత్తం దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇటు ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్ ప్రతి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాల దగ్గర ఇదే విధంగా ఉన్నది. ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నది. మొత్తం భక్తులతో కిక్కిసిపోతుంది. జనరల్ నార్మల్ డేస్తో కాకుండా ఈరోజు ప్రత్యేకం కావడంతో పెద్ద ఎత్తున వస్తున్నారు వచ్చి ఇటు ఆ దేవతలను కావచ్చు, దేవులను కావచ్చు మొత్తం కూడా ఆ మొత్తం దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కావచ్చు. పెద్దమ్మ తల్లి ఆలయ ఈవో గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ప్రతి పండుగ ఎంతో వైభవంగా చేస్తూ ఉంటారు. ఈసారి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఎక్కువ మంది క్రౌడ్ కూడా వస్తుంటారు కదా. ఎప్పటిలాగానే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకమైన క్యూ లైన్లు, అలాగే రెండు వైపుల నుంచి కూడా మనం రద్దీ నియంత్రించడానికి రెండు వైపుల నుంచి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం పూట తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రద్దీ బాగా పెరిగింది. దానికి అనుగుణంగానే ప్రసాదం అమ్మకం ఏర్పాట్లు కానివ్వండి, లేకపోతే త్వరగా దర్శనాలు కానివ్వండి, అన్ని రకమైన ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన దర్శనం చేసేలా ఏర్పాటు చేయడం జరిగింది. వాలంటీర్స్ మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారా? వాలంటీర్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న సిబ్బంది అందరూ కూడా ఈరోజు ప్రత్యేకమైన ఏర్పాట్లోనే నిమగ్నమై ఉంటాం. పోలీసు వారి సహకారంతో ప్రత్యేకంగా పోలీసు వారు కూడా రావడం జరిగింది. భక్తులకి అయితే ఎటువంటి అసౌకర్యం లేకుండానే చేయడం జరిగింది. ఈరోజు ఏ విధంగా ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు? ఈరోజు ఉదయం 3 గంటలకి అమ్మవారికి అభిషేకంతో మొదలైన కార్యక్రమం, అలాగే 6 గంటలకి అందరికీ భక్తులకు దర్శనం మంత్రపుష్పంతో మిగతా అక్కడి నుంచి కంటిన్యూగా దర్శనాలు జరుగుతున్నాయి. అలాగే ఎప్పటికప్పుడు రద్దీ నియంత్రించుకుంటూ ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాయంత్రం వరకల్లా సుమారు ఒక 70 నుంచి 80 వేల మంది వరకు భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు ఏమైనా విఐపీ లిస్ట్ ఏమైనా ఉన్నదా? ఎవరెవరు ప్రముఖులకు సంబంధించి? అది విఐపీ లిస్ట్ అనేది ప్రత్యేకంగా ఉండదమ్మా. అప్పటికప్పుడు వాళ్ళు రావడం జరుగుతుంది. వారిని మనం వారి వచ్చిన ప్రకారంగా మనం దర్శనం చేయించి పంపిస్తాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే వారు దర్శనం చేయించి పంపిస్తాం. సో మొత్తం మీద ఇటు ఉగాది పురస్కారాన్ని సందర్భంగా ఇటు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇటు ఆలయ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి భక్తుల సంఖ్య అనేది పెరిగింది. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అడిగడిగిన పోలీస్ బందోబస్తుతో పాటు ప్రశాంత వాతావరణంలో దర్శనం అయ్యేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా ఆలయ ఈవో అయితే చెప్తున్నారు. కేరపర్సన్ గణేష్ తో కలిసి శిల్ప, హైదరాబాద్.